నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఈరోజైతే మా ఇంట్లో ఎగ్ బిర్యానీ అయితే చేశానండి. సో, ఎలా చేశానేంటో ఒకసారి మీరు చూసేయండి. మనకి ఎలాంటి బిర్యానీ చేసినా ఇలా రైస్ అనేది పొడి పొడిగా రావాలంటే కొన్ని చిట్కాలైతే ఉన్నాయండి. అది ఏ బిర్యానీ కానియండి, బంగాళదుంపతో బిర్యానీ చేసినా కూడా ఇంత చక్కగా వస్తుందండి. మరి అదేంటో చూసేద్దామా? ఈ బిర్యానీ కోసం నేను ముందైతే ఎగ్స్ ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నానండి. మా వారు ఎగ్స్ తప్ప మరి ఇంకే నాన్ వెజ్ ఐటమ్స్ తినరన్నట్టు, అందుకని చెప్పేసి ఓన్లీ ఎగ్సే చేస్తాను. దీనికి నెయ్యి మాత్రం వాడతానండి. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని దాంట్లోకి లవంగాలు, మిరియాలు, పువ్వు ఉంటుంది కదండి, అది చెక్క, ఆకు, బిర్యానీ ఆకు, తర్వాత జాజి పువ్వు అని అంటారు కదండి, జాపత్రి అని అంటారు కదా, అది, తర్వాత యాలకులు కంపల్సరీగా వేయాలండి. జీడిపప్పులు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే ఆప్షనల్, అది వేస్తేనే బాగుంటుందండి. తర్వాత షాజీరా వేస్తేనే మనకి ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది. మనకి హోటల్లోనే ఎట్లా ఉంటుందో బిర్యానీ అంత మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత జాజికాయ కూడా చిన్న ముక్క చూపించాను కదండి, అది వేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఉల్లిపాయలు సన్నంగా కట్ చేసుకుని వేసుకొని దోరగా వేయించుకొని అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. ఇవన్నీ చక్కగా మనకి దోరగా ఫ్రై అవ్వాలి. అందులోకి పసుపు, ఉప్పు, కారం, పచ్చిమిరపకాయలన్నా వేసుకోవచ్చు, లేదంటే ఇలాగా చిల్లీ పౌడర్ అన్న వేసేసుకోవచ్చు. ఇవన్నీ వెంటనే వేసేసుకోకుండా ఇలా కొంచెం వేగుతూ అలా వేసుకుంటే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఇప్పుడు వేగింది కదా, దీంట్లో కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఈ రెండు కూడా ఒక్కొక్క చిన్న స్పూన్ అయితే, అంటే మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి. తర్వాత బిర్యానీ మసాలా కానీ, చికెన్ మసాలా కానీ ఏదో ఒకటి 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. ఇవి కూడా చక్కగా వేగిన తర్వాత నచ్చితే టమాటాలు కూడా ఇప్పుడు వేసుకోవచ్చండి, లేదంటే అవాయిడ్ చేయొచ్చు. నేనైతే ఎగ్ బిర్యానీ కాబట్టి ఓన్లీ నార్మల్గా చేసేస్తున్నాను, టమాటోస్ వేయకుండా. ఇప్పుడు మనకి రైస్ అనేది పొడి పొడిగా రావాలి కదండి, వేరేగా రైస్ అంటే నీళ్లు పెట్టుకొని దాంట్లోకి నిమ్మకాయ, తర్వాత కరివేపాకు, మసాలా సామాన్లు కూడా ఇందులో వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటే చాలా పొడి పొడిగా మనకి రైస్ అనేది అవుతుందండి. ఇలా తక్కువ మొత్తంలో చేసినప్పుడు ఆయిల్ అది వేయనవసరం లేదండి, కానీ ఎక్కువ మొత్తంలో చేసుకున్నప్పుడు మాత్రం ఆయిల్ అది కొంచెం వేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర, పుదీనా అలాంటివి వేసుకోవాలి. ఎగ్స్ అనేవి చిన్న ఘాట్లాగా పెట్టుకుంటే కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుందండి, మరి తెల్లగా ఉండకుండా కొంచెం కలర్ వస్తుంది అన్నట్టు. అది బిర్యానీలో చూడడానికి చాలా బాగుంటుంది, లేదంటే తెల్లగా కనిపిస్తాయి కదా, అందుకని చిన్న ఘాట్లా పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ వేయించుకోవాలి. ఇప్పుడు మనకి ఇదంతా రెడీ అయిపోయింది కదండి, మనకి రైస్ కూడా 80% మనకు కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఇది మనం తీసేసుకొని వాటర్ అంతా వడకట్టేసుకొనిట్టే మనకి పొడి పొడిగా వచ్చేస్తుంది. లేదా అలానే వేసేయాలనంటే ఇంకొంచెం ముందే తీసేయాలండి, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ ఎగ్స్ ఏదైతే రెడీ అయ్యిందో దాంట్లోకి ఈ రైస్ అనేది కొంచెం వేసేసుకుంటున్నాం. అది తక్కువ కాబట్టి, ఎక్కువ మొత్తంలో తీసుకున్నారనుకోండి, మన కర్రీ హాఫ్ తీసేసుకొని దాంట్లో సగం రైస్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ కర్రీ వేసుకొని అలా దమ్లాగా చేసుకోవాలన్నట్టు, అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. తక్కువ మొత్తంలో చేసినప్పుడు ఇట్లా లేయర్స్ వేసే ప్రాసెస్ ఏం అవసరం లేకుండా డైరెక్ట్గా చేసేసుకోవచ్చండి. మీరు ఈ ఎగ్స్ బదులు బంగాళదుంపలు కానీ, లేదంటే ఇంకేదైనా అదర్ వెజిటేబుల్స్ మనం పెట్టుకోవచ్చు అన్నట్టు. తర్వాత ఒక 2 నుంచి 3 నిమిషాలు మనం సిమ్లో పెట్టుకొని ఉంచుకుంటే పర్ఫెక్ట్గా మనకి ఎగ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుందండి. చూడండి, పొడి పొడిగా నీట్గా వచ్చింది కదా, బయట హోటల్లో కొన్నట్టే ఉంటుందండి కలర్. మనం అదర్ కలర్స్ కానీ ఏది మనం యాడ్ చేయలేదు, జస్ట్ మనం ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకున్నామండి. చూడండి, ఇది చాలా చక్కగా వచ్చింది కదా. నిజంగా చెప్పాలంటే రిమైనింగ్ కూరలా వండే బదులు నాకైతే ఈ బిర్యానీ చాలా ఈజీగా అనిపిస్తూ ఉంటుందండి చేయడం. చాలా సింపుల్గా అయిపోతుంది కదా, కలర్ అది పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇంకా సర్వ్ చేసే ముందు లాస్ట్లోని ఒక 4-5 చుక్కలు నిమ్మరసం వేసుకుంటే టేస్ట్ అనేది అదిరిపోతుంది. ఎందుకంటే మనం టమాటో వేయలేదు కదండి, అందుకని చెప్పి కొంచెం నిమ్మరసం పిండుకుంటే చాలా టేస్టీగా వస్తుందండి. నచ్చిందా అండి వీడియో? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.